సో ఇప్పుడు మనం బైనరీ సబ్ట్రాక్షన్ గురించి నేర్చుకుందాం. సో బైనరీ సబ్ట్రాక్షన్ చాలా ఇంపార్టెంట్. బైనరీలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కూడా. సో దీంట్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, బైనరీ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలనేది వివరంగా నేర్చుకుందాం తెలుగులో. అయితే ఈ ఛానల్ని మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. దానివల్ల మీరు నాతో ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు కూడా కొంత బూస్ట్ వస్తుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ బైనరీ సబ్ట్రాక్షన్లోకి వచ్చేటప్పటికి ఏమేమి రూల్స్ ఉంటాయంటే, రూల్ 1, 0ని 0తో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి డిఫరెన్స్ అండ్ బారో వస్తాయి. సో 0ని 0తో సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ 0, బారో 0. అలాగే రూల్ 2 ఏంటంటే 0ని 1తో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి డిఫరెన్స్ 1, బారో 1 అనమాట. తక్కువ నుంచి ఎక్కువ తీస్తున్నప్పుడు బారో వస్తుంది కాబట్టి బారో 1, డిఫరెన్స్ 1. రూల్ 3 ఏంటంటే 1 - 0, బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ చేస్తే డిఫరెన్స్ 1, బారో 0. రూల్ 4 ఏంటంటే 1 - 1, డిఫరెన్స్ 0, బారో 0. ఓకే, ఇవి జనరల్ రూల్స్ ఫర్ బైనరీ సబ్ట్రాక్షన్. సో యాక్చువల్గా ఈ రూల్ 2 అనేది 0 - 1, డిఫరెన్స్ 1, బారో 0 వచ్చింది కదా. సపోజ్ 0 నుంచి 1 తీయాలనుకోండి, మనం తీయలేం. కంపల్సరీ పక్క నుంచి బారో తెచ్చుకోవాలి. బారో తెచ్చుకుంటే అప్పుడు ఈ బారోని ఇక్కడ పక్కన పెట్టినట్టు ఊహించుకుంటే 1, 0 అంటే ఏమవుద్దంటే 2 అనమాట. 2 - 1 ఎంత? 1. అర్థమైందా? ఆ విధంగా మీరు ఊహించుకోవాలి. ఆ విధంగా ఊహించుకొని సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలి. ఓకే, సో మనకి సబ్ట్రాక్షన్ 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, అంటే డైరెక్ట్గానే మనం సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఇంకొకటి ఇండైరెక్ట్ మెథడ్, అంటే ఏ 1's కాంప్లిమెంట్ ద్వారానో, 2's కాంప్లిమెంట్ ద్వారా, 9's కాంప్లిమెంట్ ద్వారా, 10's కాంప్లిమెంట్ ఇండైరెక్ట్ మెథడ్ అంటే ఏంటంటే 2's కాంప్లిమెంట్ ద్వారా కానీ 1's కాంప్లిమెంట్ ద్వారా కానీ మనకి సబ్ట్రాక్షన్ చేసే అవకాశం ఉంది. ఇవి 2 మెథడ్స్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్ చూద్దాం. డైరెక్ట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్. సో డైరెక్ట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, పెర్ఫార్మ్ ది సబ్ట్రాక్షన్ 0, 1, 0, 1, 1 బేస్ 2 ఫ్రమ్ 1, 0, 1, 1, 0 బేస్ 2. సో దీని నుంచి దీంట్లో తీయమంటున్నాడు. 0, 1, 0, 1, 1ని 1, 0, 1, 1, 0 నుంచి తీసేయమంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు 1, 0, 1, 1, 0 అనేది మిను ఎండ్ అంటారు. ఏదైతే తీయబడుతుందో దాన్ని సబ్ట్రాహెండ్ అంటారు. సబ్ట్రాహెండ్ 0, 1, 0, 1, 1 అనమాట. ఓకే, సో మిను ఎండ్లోంచి సబ్ట్రాహెండ్ తీయాలి. ఇప్పుడు 0 నుంచి 1 తీయలేం కాబట్టి బారో తెచ్చుకుంటాం. బారో తెచ్చుకుంటే ఇప్పుడు పక్కన 0 పక్కన 1 పెడితే ఏమవుతుంది? ఇది 2 అవుతుంది. సో ఇది 2 అన్నట్లు లెక్క. 2 - 1 ఎంత? 1. ఓకే, ఇప్పుడు 0 అయిపోయింది. ఇప్పుడు ఈ 0 నుంచి 1 తీయలేం, మళ్ళీ బారో తెచ్చుకోవాలి. అప్పుడు ఇది 2 అవుతుంది. కాబట్టి 2 - 1 ఎంత? 1. ఇప్పుడు ఇది ఆల్రెడీ 0 అయిపోయింది కాబట్టి 0 - 0, 0. ఇప్పుడు 0 - 1 మనం చేయలేం కాబట్టి బారో తెచ్చుకోవాలి. అప్పుడు ఇది 2 అవుతుంది. 2 - 1, 1. ఇది ఆల్రెడీ 0 ఉంది. 0 - 1, 0 - 0, 0. సో 0, 1, 0, 1, 1 అనేది ఆన్సర్. ఈ విధంగా సబ్ట్రాక్షన్ చేయొచ్చు. అలాగే ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే, బారో తెచ్చుకుంటే ఇక్కడ మనకి నెక్స్ట్ 2 అవుతుంది అనమాట. 2 అంటే 1, 0, 1, 0 అంటే 2, 2 - 1, 1. ఇలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. సెకండ్ ప్రాబ్లం, సబ్ట్రాక్ట్ 1, 0, 1, 0, 1 బేస్ 2 ఫ్రమ్ 1, 1, 0, 1, 1 బేస్ 2. ఇలా తీసుకుందాం. అంటే ఇప్పుడు 1, 1, 0, 1, 1 నుంచి ఇది మిను ఎండ్. సబ్ట్రాహెండ్ ఏంటి? 1, 0, 1, 0, 1. ఓకే, సబ్ట్రాహెండ్. సో 1 - 1, 0, 1 - 0, 1, 0 - 1 తీయడం కుదరదు కాబట్టి ఇది 2 అప్పు తెచ్చుకున్నాం. 2 - 1, 1. ఇది 0 వచ్చింది. 0 - 0, 0, 1 - 1, 0. సో 0, 1, 1, 0 అనేది ఆన్సర్. ఓకే, ఇది ఏంటంటే ఇది బిగ్ నెంబర్. యాక్చువల్గా ఇది బిగ్ నెంబర్, ఇది స్మాల్ నెంబర్. బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ తీస్తున్నప్పుడు పెద్ద మనకు నష్టమే ఉండదు. అదే రివర్స్ చేద్దాం. 1, 0, 1, 0, 1 ఇక్కడ తీసుకుందాం. 1, 0, 1, 0, 1 ఇక్కడ తీసుకుందాం. 1, 1, 0, 1, 1 ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది స్మాల్ నెంబర్ అవుతుంది, ఇది బిగ్ నెంబర్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇది మినీ ఎండ్ అవుతుంది, ఇది సబ్ట్రాహెండ్ అవుతుంది. 1 - 1 ఎంత? 0. 0 - 1 చేయడం కుదరదు కాబట్టి అప్పు తెచ్చుకుంటాం. 2 అవుతుంది. 2 - 1, 1. ఇక్కడ ఇది ఆల్రెడీ 0 ఉంది. 0 - 0, 0. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సరిపోదు. 2 అప్పు తెచ్చుకున్నాం. 2 - 1, 1.
ఇది ఆల్రెడీ 0 ఉంది, 0 - 1 కుదరదు, అప్పుడు తెచ్చుకుంటే 2 - 1 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ డిజిట్స్ అయిపోయాయి. ఓకే, సో దీని వాల్యూ ఎంత అంటే మనకి మైనస్లో వస్తుంది. అర్థమైందా? ఇక్కడ ఏమొచ్చింది చూడండి, 00110 అంటే 6. ఇది ఇక్కడ కూడా మనకు -6 రావాలి. యాక్చువల్గా -6 రావడానికేమో ఇది మనకు -6 కింద కనిపించట్లేదు. సో ఈ -6 వాల్యూ ఎంత అంటే ఇదనమాట. యాక్చువల్గా చూడడానికి మనకి ఇది -6 కింద అనిపించదు, కానీ 2's కాంప్లిమెంట్ అనే ఒక పద్ధతిలోకి మార్చుకుంటే కనుక ఈ వాల్యూ ఖచ్చితంగా -6 అవుతుంది. సో ఈ డైరెక్ట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్లో ప్రాబ్లమ్స్ ఇవన్నమాట. ఓకే, ఒకవేళ కరెక్ట్గా వచ్చిందనుకోండి, -6 కింద మనం -6ని ఈ వాల్యూ కింద రిప్రజెంట్ చేయొచ్చు. ఇది డైరెక్ట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్. సపోజ్ 2 - 6 చేద్దాం. 2 అంటే 0010, 6 అంటే 0110. సో 1 - ఇదేమో 2, ఇదేమో 6. చూడండి, 1 - 0 1, 1 - 1 0. అప్పు తెచ్చుకోవాలి. అప్పు తెచ్చుకుంటే ఇది 2 ఉంటుంది. 2 - 1 1, ఇక్కడ 1 ఉంటుంది. 1 ఇక్కడ అప్పు తెచ్చుకున్నప్పుడు ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ 1 ఉంటుంది. 1 - 0 1. సో ఇది యాక్చువల్గా -4 అనమాట. ఓకే, మనకి చూడడానికి ఈ వాల్యూ ఇలా ఉంటుంది, కానీ దీన్ని 2's కాంప్లిమెంట్లోకి అబ్జర్వ్ చేస్తే ఇది -4. సో ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్ చేయొచ్చు డైరెక్ట్గా అయితే. నెక్స్ట్ది కాంప్లిమెంట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్ ఉంటుంది. సెకండ్ది కాంప్లిమెంట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్. సో ఒక వాల్యూ m అనేది ఏమైంది అంటే 111001 అని తీసుకుందాం. n అనేది 101011 కింద తీసుకుందాం. సబ్ట్రాక్షన్ అనేది 2's కాంప్లిమెంట్ ఉపయోగించి చేయొచ్చు యూజింగ్ 2's కాంప్లిమెంట్. ఎలా చేయొచ్చు అని అంటే m - n m + -n కింద నిరూపించవచ్చు. -n అని అంటే n వాల్యూ ఇది కదా, n = 101011. సో 1's కాంప్లిమెంట్లోకి మార్చండి. 010100. దీనికి LSB సైడ్ 1 యాడ్ చేయండి. అప్పుడు 1's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేస్తే 2's కాంప్లిమెంట్ వస్తుంది. అప్పుడు ఇది 1 0 1 0 1 0. ఓకే, ఈ 2's కాంప్లిమెంట్ నెంబర్ అనేది ఏంటంటే ఇన్వర్టర్ ఆఫ్ n. ఇప్పుడు mకి ఇన్వర్టర్ ఆఫ్ n అని యాడ్ చేయండి. అంటే ఏంటంటే 111001కి ఈ వాల్యూని యాడ్ చేయండి. 010101 యాడ్ చేయండి. 1 + 1 0 క్యారీ 1. సో సేమ్ 0 + 1 1, 1 + 0 1, 1 + 1 0 క్యారీ 1, 1 + 1 0 క్యారీ 1. ఓకే, ఈ క్యారీ ఏదైతే ఉందో అది డిస్కార్డ్ చేసుకోవచ్చు యాక్చువల్గా, లేదా అలా ఉంచుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్గా ఈ వాల్యూ ఎంతో చూద్దాం. 1 2 4 8 16 32. సో ఇక్కడ మనకి 32 16 8 + 1, 16 + 8 24, 24 + 32 6 5 6 + 1 5 57. ఇది అలాగే ఇది 32 + 8 40, 40 + 3 43. సో 57లోంచి 43 తీసేస్తే 14. ఓకే, సో ఇప్పుడు చూడండి 1 2 4 8 డిస్కార్డ్ చేసేస్తే 8 + 4 12, 12 + 2 14. సరిపోయిందా? సో సబ్ట్రాక్షన్ ఇండైరెక్ట్గా ఎడిషన్. ఇది ఇది ఇండైరెక్ట్గా సబ్ట్రాక్షన్, ఇండైరెక్ట్గా ఎడిషన్ చేస్తున్న సబ్ట్రాక్షన్ అవుతుంది. ఇండైరెక్ట్ సబ్ట్రాక్షన్ అంటారు దీన్ని. ఓకే, ఇంకోసారి చూడండి ఎలా చూడాలి. m అనేది 57, ఈక్వలెంట్ బైనరీ ఇది. n అనేది 43, ఈక్వలెంట్ బైనరీ ఇది. సో m - n డైరెక్ట్గా రాయకుండా మనం ఎలా రాస్తున్నాం అంటే m + -n రాస్తాం. -n అంటే 2's కాంప్లిమెంట్ నెంబర్ అనమాట. సో ఈ n అని డైరెక్ట్గా రాసి దీన్ని 1's కాంప్లిమెంట్లోకి మార్చి LSBని 1 యాడ్ చేస్తే 2's కాంప్లిమెంట్ నెంబర్ వస్తుంది. అప్పుడు ఆ 2's కాంప్లిమెంట్ నెంబర్ని mతో యాడ్ చేయాలి. ఇది ఇప్పుడు m, ఇదేమో ఇన్వర్టర్ ఆఫ్ n, ఈ రెండు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు డైరెక్ట్గా 14 వచ్చేస్తుంది. క్యారీ డిస్కార్డ్ చేయాలి. క్యారీ డిస్కార్డ్ ఇన్ 2's కాంప్లిమెంట్. సో ఇదే కాంప్లిమెంట్ మెథడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్ కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే చూడండి, 111001 ఇది యూజింగ్ 2's కాంప్లిమెంట్ కదా. ఇప్పుడు యూజింగ్ 1's కాంప్లిమెంట్ చేస్తాను చూడండి. 111001 43ని 1's కాంప్లిమెంట్లోకి మార్చండి. 101011 1's కాంప్లిమెంట్లోకి మార్చితే 010100 కదా. ఇప్పుడు 010100తో యాడ్ చేయండి. ఇది m, ఇది 1's కాంప్లిమెంట్ ఆఫ్ n. 1 + 0 1, 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 0 క్యారీ 1, 1 + 1 0 క్యారీ 1. ఇక్కడ ఈ క్యారీని ఎండ్ అరౌండ్ క్యారీ అంటారు. దీన్ని మళ్ళీ యాడ్ చేయండి. 1 + 1 0 క్యారీ 1 1 1 1 0 0. చూడండి, ఇప్పుడు 1
2 4 8 8 ప్లస్ 4 12 ప్లస్ 2 14 సరిపోయిందా. సో వన్స్ కాంప్లిమెంట్తో కూడా సబ్ట్రాక్షన్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో క్యారీని డిస్కార్డ్ చేస్తాం, ఇక్కడ క్యారీని కూడా యాడ్ చేయాలి. యాడ్ ఎండ్ అరౌండ్ క్యారీ. సో ఈ విధంగా టూస్ కాంప్లిమెంట్ మెథడ్లో ఇండైరెక్ట్గా సబ్ట్రాక్షన్ యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్ చేయొచ్చు, టూస్ కాంప్లిమెంట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్. బై.